ఈరోజు కంటక వాక్యం. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కీర్తనల గ్రంథము 121 అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఈ సృష్టిలో ఉన్న ప్రతీది కూడా దేవుని వలన సృజింపబడినదే. ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. ఆయన చేసిన సృష్టిని చూడగా ఆయన జ్ఞానం మనకు అందులో కనిపిస్తుంది. ఆయన చేతుల వలన మానవులకు రూపం ఏర్పరచబడినది. తల్లి గర్భమందు మనం రూపింపబడక మునుపే దేవుడు మనలను చూచియున్నాడు. సర్వ సృష్టి ఆయనకు లోబడుతుంది. సృష్టిలో ఉన్న సమస్తము మీద ఆయనకు అధికారం ఉంది. దేవుని కుమారునిగా ఈ భూమికి వచ్చిన యేసయ్య ఒకనాడు దోణి ఎక్కి సముద్రంలో ప్రయాణము చేయుచుండగా ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా ఆయన శిష్యులు యేసయ్యనొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమాయెను. శిష్యులది చూచి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ప్రియులారా, దేవుడు తాను సృజించిన వాటన్నింటిలో మానవులమైన మనలను మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు. అందుకే ఇంత అందమైన సృష్టిని చేసి దానిలో మనలను జీవింపజేస్తున్నాడు. మనలను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, మనం చేసిన పాపముల నిమిత్తం తానే ఈ భూమికి వచ్చి తన ప్రాణమును ఇచ్చేటంతగా మనలను ప్రేమిస్తున్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే మనకేదీ కొదువై ఉండదు. అందుకే భక్తుడి విధముగా అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును అని. ప్రియులారా, మనం దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేనిని గురించి భయపడనవసరం ఉండదు. దేవుని పిల్లలైన యూదులందరినీ చంపాలని హామాను కుట్ర పన్ని రాజు నుండి ఆజ్ఞను తీసుకొని వారందరినీ ఒక్క దినమందే చంపుటకు రాజ్యముల అధిపతులకు పత్రికలు పంపెను. ఇది తెలుసుకున్న ఎస్తేరు దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించగా దేవుడు తన ప్రజలను కాపాడి ఎవరైతే యూదులను సంహరింపాలని చూశారో అతనిని, అతని కుటుంబ సభ్యులనందరినీ చంపించెను. ప్రతిదినం ప్రార్థించుటకు దేవునితో నిబంధన చేసుకున్న దానియేలును 120 మంది అధిపతులు నిందల పాలు చేసి రాజు చేత దానియేలును సింహాల బోనులో పడవేశెను. దేవుణ్ణి ఆశ్రయించిన దానియేలుకు ఏ హాని చేయకుండా దేవుని దూతలు ఆ సింహాల నోళ్లను మూసివేశెను. దానియేలు సింహాల బోనులోను క్షేమముగా ఉండెను. శద్రకు, మేషకు, అబేద్నెగోలను వారిని ఏడంతల అగ్నిగుండంలో పడవేయగా అగ్నిలో దేవుడు వారికి తోడయ్యుండి ఏ హానియు వారికి కలగకుండా వారిని రక్షించెను. మోషే కాలంలో ఐగుప్తులో తెగుళ్లు సంభవించినప్పుడు ఆ తెగుళ్లు ఐగుప్తీయులకు మాత్రమే బాధను, నష్టాన్ని కలగజేశాను. కానీ దేవుని ఆశ్రయించిన ఇశ్రాయేలీయులకు ఏ హానియో కలగలేదు. ప్రియులారా, మన పరిస్థితి ఎలా ఉన్నను మనం దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సహాయము కొరకు ప్రార్థించినట్లయితే ఆయన మన ప్రార్థనను ఆలకించి మనలను కాపాడి గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనం దేవుని చేత ఆశీర్వదింపబడుటకే పిలువబడ్డాము. ఆయన పిలుపుకు లోబడినట్లయితే దేవుడు ఏ అపాయము మనకు కలగకుండా మనలను గొప్పగా రక్షిస్తాడు. మన పితరులందరూ వారికి కలిగిన ధనమును బట్టి గాని, పేరు ప్రతిష్టతలను బట్టి గాని, లేక వారికి కలిగి ఉన్న సైన్యాన్ని బట్టి గాని ఎన్నడూ అతిశయించలేదు. వారు తాము కలిగి ఉన్న దేవుణ్ణి బట్టియే అతిశయించారు. అందుకే వారందరూ ఈ లోకంలో ఎంత గొప్ప ఐశ్వర్యము కలిగినను పరదేశుల వలె జీవించి నిత్య జీవమునకు వారసులయ్యారు. మనము కూడా వారి వలె దేవుణ్ణి కలిగి ఉన్నందుకు అతిశయించి మనకు కలిగిన ప్రతి ప్రతికూల సమయంలోనే గాని, అనుకూల సమయంలోనే గాని దేవుణ్ణి ఆశ్రయించి దేవుని ఆశీర్వాదాలను మిక్కిలిగా పొందుకుందాం. ఆయన ప్రతి శత్రువు నుండి మనలను కాపాడువాడు. ఆయనే మన ప్రతి అవసరమును తీర్చువాడు. ఆయన వలననే మనకు ఎటువంటి సహాయమైనను కలుగుతుంది. అందుకే మనం ఆయనను ఆశ్రయించు వారమై ఉండాలి. ఈ లోకంలో జీవించినంత కాలము దేవుణ్ణి ఆశ్రయించి నిత్యరాజ్యమైన పరలోకాన్ని పొందుకొని వారమై ఉందాం. ఈ వాక్యము దేవుడే సర్వసృష్టిని సృజించినవాడు. అందుకే మనం ఆయనను ఆశ్రయించాలని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని కాపుదలను పొందుకొని వారమై ఉందాం. దేవుని హస్తం మన పితరులకు తోడై ఉండినట్టుగా మనకును తోడై మనలను గొప్పగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.